అందరికి నమస్తే. నేను మీ కేవిఎన్. నాకు ఒకటే అడుగుతున్నా. మనకు ఇజ్రాయిల్, ఇరాన్ 2 మిత్ర దేశాలు. వ్యాపార నిమిత్తం ఏదైనా ఆలోచన పంచుకోవడం, ప్రతి దాంట్లో మనకు సపోర్ట్గా 2 దేశాలు ఉన్నాయి. మన అవసరాల కోసం మనం ఆయుధాలతో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే ఇక్కడ నుంచి ఆయిల్ కానీ కొనుక్కోవడం జరుగుతుంది. రెండింటిని మనం సమానంగానే చూస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఏ దేశాన్ని మనం ఎక్కువగా ప్రేమించాం. ఎందుకంటే మన అవసరానికి, మన ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళ దగ్గర ఉన్న మంచితనాన్ని బట్టి మనం బేరీ చేసుకొని వాళ్ళతోటి సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఇక్కడ ప్రపంచ దేశాలకు ఉన్న ముప్పు ఒకటి అమెరికా. మీరు ఎవ్వరూ మాట్లాడినంత వరకు అమెరికా ధనిక దేశం, అక్కడేదో భూతల స్వర్గం అని మీ భ్రమలో ఉండి ఇవ్వాలి, కాకపోతే రేపు మన అమెరికాకి వెళ్తాం, మన పిల్లలు వెళ్తారు, వాళ్ళతోటి మన అవసరాలు ఉన్నాయని మీరు భావించిన రోజులు భారతదేశంకు చాలా అంటే చాలా ఇబ్బంది తప్పదు. ఒక్కసారి ఆలోచించండి. మన కష్టం మనం చేసుకుంటున్నాం, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం, మన భోజనం మనం చేస్తున్నాం. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. నిజాయితీకి భయపడాలి. నిప్పులాగా ఉండే నిజాయితీకి భయపడాలి. నాకెందుకు బాధ అవుతుందంటే, ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. ఉగ్రవాదులకు ఊతమిచ్చి వేరే దేశాల మీద ఉసుగులుపుతారని వీళ్ళు యుద్ధం ప్రకటించారు. ఓకే, అది తప్పే. దాని మీద యుద్ధం చేయడం కూడా తప్పు కాదని నేను అనుకుంటున్నా. మీరు కూడా భావించవచ్చు. కానీ అసలు ఉగ్రవాదానికి మూల కారణమైనటువంటి పాకిస్తాన్ అణ్వస్త్రాలను కలిగి ఉంది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ప్రతిరోజు వాళ్ళు లేనిది వీళ్ళ రాజ్యం నడవదు, వీళ్ళకు పూటనే గడవదు. అలాంటి పాకిస్తాన్ అమెరికాకు మిత్రదేశం ఎలా అయింది? వానితో కూర్చొని నువ్వు లంచ్ చేస్తావు, వానికి రాచమర్యాదలు చేస్తావు. ఇరాన్ వాని దగ్గర అణ్వస్త్రాలు ఉండకూడదు, నువ్వు లొంగిపో, నీ దేశాన్ని నాకు అప్పచెప్పు. అది అవుతుందా? వాని దేశాన్ని నీకు ఎందుకు అప్పచెప్తాడు? వాళ్ళకు ఆత్మాభిమానం లేదా? ఓకే, అతను నీ అంతే కావచ్చు. నువ్వు చేస్తున్నది ఏమిటి? నిన్నటికి నిన్న స్పెషల్ ఫ్లైట్ తెప్పించుకొని ఎటువంటి అణ్వాయుధాలు ఇరాన్ వాడినా సురక్షితంగా ఉండడం కోసం నువ్వు ఆ ఫ్లైట్ తెప్పించుకున్నావు. ట్రంప్ గారు అంటే మీది ప్రాణాలు కానీ, అమెరికాలో ఉన్న ప్రజలవి ప్రాణాలు కావా? వాళ్ళకి ఏమైనా పర్వాలేదా? నీ స్వార్థంతో, నీ అరాచకంతో ప్రపంచాన్ని అధోగతి పని చేసి నువ్వేదో లబ్ధి పొందాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. చెల్లిస్తావు కూడా, నిన్ను వదిలిపెట్టారు. నిజం చెప్తున్నా కదా, నీకు ప్రణాళిక సిద్ధం చేసి రెడీ పెడుతున్నారు వాళ్ళు. నువ్వేదో నాది సైనికంగా ఎదిగిన దేశం, ఆర్థికంగా ఉన్న దేశాన్ని విర్రయ్యుతున్నావు. అది ఎక్కువ కాలం నిలబడదు. రారాక రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ మీరు మాత్రం గుణపాఠం నేర్చుకోలే. ఒక్క 10 నుంచి 15 ఏళ్లలో మీ పతనం ఆరంభమవుతుంది. అప్పుడు మీ గోడు వినేవాడు ఉంటాడు. మీరు అంత